ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమ వందనాలు. ప్రభునందు పిల్లరా, దేవుని కృప క్షేమాన్ని మనకిచ్చి మన జీవితాల్లో దేవుడు మరొక రోజున పొడిగించాడు. జీవితాల్లో సమయం గడుస్తూ ఉండగా మనిషి జీవితంలో ఎన్నో రకాల శ్రమలు, పొంగుదల, బలహీనతలు ఎదురవుతూ ఉంటాయి. ఎదురవుతున్నటువంటి బలహీనతలను బట్టి, శ్రమలను బట్టి ఒక్కరు కూడా కృంగిపోవద్దు. ఎందుకు అనంటే, శ్రమ దినమునను కృంగిన ఎడల చేతగాని వాడవగుతావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. శ్రమలు మన జీవితంలో ఎదురవ్వడానికి గల కారణం, మనము దేవుని మీద అత్యధికంగా ఆనుకోవడానికి, శ్రమలలో దేవునికి మొరపెట్టడానికి దేవుడు ఆ శ్రమలను మనకు అనుమతిస్తాడు. అంత మాత్రమే కాదు, శ్రమల ద్వారా మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాడు. కాబట్టి ఎదురవుతున్న శ్రమలను బట్టి ఎక్కడ కుంగిపోవద్దు, బలహీనపడద్దు. దేవునికి సమీపమై దేవుని సాంగత్యంలో మనము ఎక్కువగా గడిపేవారిగా ఉండాలి. అలాగ మనం ఉన్నప్పుడు మనలను ఏ శ్రమలు కూడా కృంగదీయాలి. భక్తులందరూ కూడా చేసినటువంటి సాధన అదే. వారికి వచ్చిన శ్రమలను బట్టి ఎవరు కూడా కృంగిపోకుండా దేవుని వైపు చూశారు, గొప్ప విజయాలను సాధించారు. అలాంటి కృపని దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్.